మహాకుంభమేళ 12 ఏళ్లకోసారి వచ్చే అతిపెద్ద స్నానోత్సవం. ఈ సంవత్సరం జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు దాదాపు 45 రోజుల పాటు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరగనుంది. ఈ వేదిక పరమార్థం గంగా, యమున, సరస్వతీ నదుల సమ్మేళనమైన త్రివేణి సంగమంలో స్నానమాచరించడమే. గంగమ్మ తల్లిని మనసారా పూజించి జన్మధన్యం చేసుకోవటమే. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న నదుల్లో స్నానం చేయటం మనకు మామూలే కదా. అలాంటిది మహాకుంభమేళ పేరుతో త్రివేణి సంగమంలో స్నానానికి ఇంత ప్రాచుర్యం ఏమిటి? దీనికోసం కోట్ల సంఖ్యలో జనం రావటం ఏంటి అని ఎన్నో సందేహాలు కలగవచ్చు. కానీ దాని వెనుక ఒక కథ ఉంది, తెలుసుకుందాం రండి. మహాకుంభమేళకి నాంది క్షీరసాగర మదనం అని చెబుతాయి పురాణాలు. క్షీరసాగర మదనం సమయంలో ఆ సాగరంలో నుంచి అమృత భాండం ఉద్భవించింది. ఆ పాత్ర కోసం దేవతలు, అసురులు పోరాటం సాగిస్తున్నప్పుడు అందులో నుంచి 4 అమృతపు చుక్కలు భూలోకంలోని 4 నదుల్లో పడ్డాయంట. దీంతో ఆ 4 నదులు అత్యంత పవిత్రంగా సంతరించుకున్నాయంట. అవే హరిద్వార్లోని గంగా, ఉజ్జయినిలోని క్షిప్ర, నాసిక్లోని గోదావరి, ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమం. ఈ నదుల్లోని నీళ్లు కొన్ని సమయాల్లో అమృతతత్వాన్ని సంతరించుకుంటాయి. అదే కుంభమేళ సమయం. అందుకని అప్పుడు ఆ నీళ్ళల్లో స్నానం చేసేందుకు కోట్ల మంది భక్తులు సిద్ధమవుతారు. ఈ ప్రత్యేక సమయాన్ని బృహస్పతి, సూర్యచంద్రుల కదలికలను బట్టి నిర్ణయిస్తారు. వీటి ఆధారంగానే కుంభమేళను 2 రకాలుగా జరుపుకుంటాం. అవి అర్ధకుంభమేళ, మహాకుంభమేళ. అర్ధకుంభమేళని 6 ఏళ్లకోసారి చేస్తారు. మహాకుంభమేళని 12 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. ఈ 12 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళను మాత్రం దేవతలకు గురువైన బృహస్పతి కదలికల్ని బట్టి నిర్ణయిస్తారు. అంటే బృహస్పతి తన రాశి చక్రాన్ని పూర్తి చేసుకోవడానికి 12 సంవత్సరాలు పడుతుంది కనుక ఆ సమయం ఆధారం చేసుకొని తేదీని ప్రకటిస్తారు. ఇప్పుడు మనం జరుపుకునేది మహాకుంభమేళాని. ఈ సమయంలో ఆ నదుల్లో స్నానం చేయటం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, చేసిన పాపాలు తొలగిపోయి పునీతులవుతారని, మోక్షం సిద్ధిస్తుందని భక్తుల యొక్క నమ్మకం. కుంభ అంటే అమృత భాండాగారమని, మేళ అంటే తిరునాళ్ళు, జాతర అని అర్థాలున్నాయి. కోట్లాది జనం ఉన్న అత్యంత ప్రశాంతంగా అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగే ఈ మహాకుంభమేళ ఒక్క స్నానం చేయటానికి మాత్రమే పరిమితం కాదు, మరెన్నో విషయాలు నేర్చుకునే వేదిక కూడా. సామాన్యులతో పాటు అపర శివ, విష్ణు భక్తులైన అఘోరాలు, సాధువులు, ఆధ్యాత్మికవేత్తలు, పండితులు ఇలా దేశవ్యాప్తంగా ఎంతోమంది హాజరవుతారు. వీళ్ళంతా ఇక్కడికి వచ్చి తమకు తెలిసిన విషయాలను కథల రూపంలో, భజన రూపంలో తెలియజేస్తారు. 45 రోజుల పాటు సాగే మహాకుంభమేళలో 6 తేదీల్ని అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. అన్ని రోజులు గంగా స్నానాలు, పూజలు కొనసాగించిన జనవరి 13 పౌర్ణమి, జనవరి 14 మకర సంక్రాంతి, జనవరి 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 3 వసంత పంచమి, ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజుల్లో స్నానమాచరిస్తే మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం.